నమస్తే. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం యొక్క ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వరల్డ్ అందాల పోటీలు, మిస్ ఇండియా పోటీలు కాదు, మిస్ వరల్డ్ పోటీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారట. మరి ఈ తెలంగాణలో జరిపేటువంటి ఈ వరల్డ్ అందాల పోటీలకైతే మొత్తం సిద్ధం చేస్తున్నారు. రైతుల గోసలు, రైతుల కష్టాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ అసలుకే పైన పడతలేవా అని నేనైతే అడుగుతున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలమయమైపోయింది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నన్ను కోసినా కూడా ఒక్క పైస వెళ్ళది. నిజానికి మీరు ఉద్యోగులు ధర్నాలు చేసి వేస్ట్. ఏం ఆపేయమంటారు? పింఛన్లు ఆపేయమంటారా? షాదీ ముబారక్ ఆపేయమంటారా అని ఆయన నోటితోటే ఆయన తెలంగాణ రాష్ట్రము అప్పులమయమైపోయింది, రైతుల యొక్క కష్టాలు కనపడట్లేదా? సో ఒక్క ప్రాంతము, రెండు ప్రాంతాలు, మూడు ప్రాంతాలని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తీసుకున్నా, ప్రతి ఒక్క జిల్లాని తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి రైతులైతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంట. ఎగ్జాంపుల్, ఈరోజు నేనైతే ఒక చిన్న ఉదాహరణ తీసుకొని వచ్చిన. ఆ ఉదాహరణ ఏంటంటే, నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్ మండలంలోనైతే కొనుగోలు కేంద్రాల దగ్గరనైతే గన్ని బ్యాగులు లేవట. కొనుగోలు కేంద్రాలల్లో వాళ్ళు వడ్లే కావచ్చు, మక్కలే కావచ్చు, జొన్నలే కావచ్చు తీసుకొని వస్తారు కదా ట్రాక్టర్లల్లో, లారీలల్లో. వాళ్ళు కొనుగోలు చేసేటువంటి గన్ని బ్యాగులు ఏవైతే ఉంటాయో అవే గతి లేవట. అక్కడ ఉన్నటువంటి రైతులు మాకు కనీసము ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవడానికి గన్ని బ్యాగులే లేవు, ఏం చేస్తున్నది ఈ సర్కారు అని అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది రైతులైతే ఆందోళన చేస్తున్నారు. రైతులను సక్రమంగా చూసుకొని ప్రభుత్వము ఉంటే ఎంత, పోతే ఎంత, వాళ్ళు ఇట్లా ఆందోళన చేసేప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళైతే అక్కడికి వచ్చి వెంటనే గన్ని బ్యాగులను అయితే తీసుకొని వచ్చి ఆ యొక్క రైతులకైతే ఇచ్చేసినట. కొంతమంది రైతులకు ఆ గన్ని బ్యాగులు అనేటివి వస్తాయా రావా అనే అనుమానాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే అక్కడికి వచ్చిన రైతుల సంఖ్య ఎక్కువ, గన్ని బ్యాగుల సంఖ్య తక్కువ. అలాంటప్పుడు ఏ రైతు ఎన్నెన్ని తీసుకుంటాడు? ఇంకా కొంతమంది రైతులకైతే వెల్తిబాటు ఉంటుంది కదా. కాబట్టి తెలంగాణ సర్కారు ప్రపంచ దేశాలకు మేము ఆదర్శంగా నిలుస్తాము, తెలంగాణ రాష్ట్రం గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటుంది అని చెప్తున్నారు కదా. కాకపోతే ఇప్పుడు దేశం మొత్తము అటు పాకిస్తాన్కు, ఇటు భారత్కు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరైతే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ మన తెలంగాణకు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయాల్లో ఒకవేళ వీళ్ళ మీద కానీ ఎలాంటి దాడులు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ యుద్ధాల దృష్ట్యా మొన్ననే మనకు అమిత్ షా గారు అయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఫోన్ చేసి ఇక్కడకు కొంతమంది ఉగ్రమూకలు వస్తున్నాయి, వాళ్ళ నుంచి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అని అయితే ఇరు సీఎంలకైతే 2 తెలుగు రాష్ట్రాలకైతే చెప్పిండు కదా. ఇది దృష్టిలో పెట్టుకోకుండా మళ్ళీ మేము అందాల పోటీని నిర్వహిస్తాము, వాళ్ళేమో 200 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిరు, ఇప్పుడేమో సుమారుగా 100 నుంచి 150 కోట్లు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఏంది అసలు తెలంగాణ రాష్ట్రము ఇంకా అప్పుల పాలు చేయదంక ఇదంతా? ఏమో జనాలారా, ఒక్కసారి మీరే ఆలోచించండి, ఏది మంచో ఏది చెడో మీకే వదిలేస్తున్నాము. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.